టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించింది. తక్షణమే జీఏడీలో రిపోర్ట్ చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ను ఆదేశించింది. గత వైసీపీ హయాంలో సింఘాల్ ఈవోగా పనిచేసిన సమయంలో నెయ్యి కొనుగోలు నిబంధనలు సడలింపులు ఇచ్చారని సిట్ పేర్కొంది. తక్షణమే అనిల్ కుమార్ సింఘాల్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్ సిఫారు చేసింది. ఈ మేరకు సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దాడ బాధ్యతలు స్వీకరించేంత వరకు ఇన్ఛార్జ్ ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చూసుకోనున్నారు. ముద్దాడ రవిచంద్ర ప్రస్తుతం సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రైట్, అనిల్ కుమార్ సింఘాల్పై నెయ్యి కొనుగోలు నిబంధనలు సడలింపించారని సిట్ ఆరోపణలతో సింఘాల్పై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి సిట్ సిఫారు చేసింది. దీంతో ఆయన్ని జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. మన అప్డేట్స్ మా తిరుపతి రిపోర్టర్ సెల్వా నాటి తెలుసుకుందాం. సెల్వా, చెప్పండి. రైట్ శ్రీనివాస్, ఏదైతే చూసుకుంటే కల్తీ లడ్డు వివాదంలో కూరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటుపడింది. జగన్ ప్రభుత్వంలోనూ అప్పట్లోనూ ఆయనే టీటీడీ ఈవోగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికలో అసలు ఆవు లేవు, నెయ్యి లేదు, అంతా కాక్టైల్ కెమికల్స్ అని తేల్చడంతో కూడా ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఆకస్మికంగా అనిల్ సింఘాల్ పై కూడా వేటు వేశారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. టీటీడీ నూతన ఈవోగా సమర్థుడైన డైనమిక్ ఐఏఎస్ అధికారి రవిచంద్ర ముగ్దాడను కూడా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. విధులు నిర్వహిస్తూనే ఇటు టీటీడీ బాధ్యతలు కూడా చేపట్టున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇంకా ఈ రవిచంద్ర విషయానికి వస్తే కూడా 1996 బ్యాచ్కి చెందిన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్కి చెందిన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో కూడా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి వివాదాస్పదంగా మారిన కబ్జా గురైన 100 కోట్ల భూమిని కూడా కాబట్టి ఇటు ప్రభుత్వానికి కూడా అప్పగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈయన్ని టీటీడీ ఈవోగా నియమిస్తూ కూడా ఇటు ఈ ప్రభుత్వం అయితే కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈయన బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఎవరైతే టీటీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉన్నారో ఆయన కూడా బాధ్యతలు తీసుకునేంత వరకు పూర్తి అదనపు బాధ్యతలు కూడా ఆయన స్వీకరించనున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ సెల్వా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.